కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో రౌడీ షీటర్ టికెట్ ఇచ్చింది అంటున్నారు, దాని గురించి చెప్పండి. 100% కదా. రౌడీ సీటర్ ఆయన కాకపోతే ఆయన నామినేషన్ అయిన 4-5 రోజులకే వాళ్ళ ఆయనను బైండ్ ఓవర్ చేస్తారు. బైండ్ ఓవర్ని ఎవరు చేస్తారండి? మాజీ రౌడీలను, మాజీ రౌడీ సీటర్లను చేస్తారు. మరి నవీన్ యాదవ్ మీద కేసులు లేవని చెప్పి పెద్దమ్మ గుడి మీద ప్రమాణం చేయమని ఆయన ఇక్కడ ఉన్న ఓటర్లు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతిఘటన సినిమా చూస్తామా అని అన్నాడు ఆయన. పెద్ద ఆయన ఏం పెద్ద ఆయన అన్న, ఆడ ఖాళీ చేయరని బయటకు వస్తే అందరు మొక్కుతారు, వాని ముందర నటిస్తారు, కానీ వానికి ఓటు వేసిన కష్టమే, ఓటు వేయకపోయినా కష్టమే, వాడు ప్రతిఘటన ఖాళీ చేయరని లాగా వాడు మమ్మల్ని చంపేస్తాడు బాబు అంటున్నారు. ఇంకొకటి సామాన్యులు అట్లా వచ్చినప్పుడు ఇంకెట్లా ఉంటుంది చెప్పు. ఇప్పుడు ఆయననే అన్నారు బీఆర్ఎస్ పార్టీ అన్న ఏ పార్టీ అని క్యాంపెయినింగ్ వస్తే గల్లీల నుంచి బయటకు వెళ్ళరు అని అన్నారు. దాన్ని ఈయనే ఉన్నాం కదా. రేపు 9వ తారీఖు, రేపు సాయంత్రం లాస్ట్. మళ్ళీ రేపు ఈవినింగ్ మేము మా ఊర్లకి వెళ్ళాలా, లేకపోతే నవీన్ యాదవ్ ఇంటికి వాళ్ళ చూస్తాం. మమ్మల్ని ఎలగొడతాడా, వేసి పాడేస్తాడా చూద్దాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఏది ఇస్తుంది అనుకున్నారు బై ఎలక్షన్స్? నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీకి సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉంటది, కానీ ఇక్కడ బీజేపీ పార్టీ కూడా మతోన్మాద పార్టీ. అది ఇక్కడ ఏం మేలు చేయదు. కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ లోపటిట్లా వాళ్ళిద్దరు ముఖ్యమంత్రికి టైఅప్ అయి ఉన్నారు. వాళ్ళు చీకటి దోస్తాన్ని నడుస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ ను గనిపెట్టడానికే బీజేపీ పార్టీ చేస్తున్న విధానాలు అవి. వాళ్ళు కేవలం గెలవాలని కాదు, బీజేపీ పార్టీ వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి కూడా కాదు, కేవలం బీఆర్ఎస్ పార్టీని ఓడియడానికే. ముస్లిం ఓటర్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కనుక హిందూయిజాన్ని రెచ్చగొట్టి మన ఆ విధంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెంచాలనేదే బీజేపీ పార్టీ. మొత్తానికి ఎంత మెజార్టీతో గెలుస్తుంది అంటారు బీఆర్ఎస్ పార్టీ? మా అంచనా ప్రకారం ఇక్కడ 15 నుంచి 25 వేల మెజార్టీతో గెలుస్తుంది. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి భయపడి బయటికి ఒక మాట మాట్లాడి లోపల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేయాలి, ఎట్లయినా పర్లేదు అని అనుకుంటే మాత్రం 50,000 పైచిలుకుతోనే ఇక్కడ సునీతమ్మ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి.